సో, ఈ వీడియోలో నేను ట్రేడింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం ట్రేడింగ్ చేయడానికి మనకి చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ ఏంజెల్ వన్, అప్‌స్టాక్స్, జీరోదా, గ్రో ఇలా చాలా యాప్స్ ఉన్నాయి ట్రేడింగ్ చేయడానికి. ఏదో ఒక యాప్‌లో మనం అకౌంట్ రిజిస్టర్ చేసుకొని మన ట్రేడింగ్‌ని మనం స్టార్ట్ చేయొచ్చు. సో, నేను ఏంజెల్ వన్‌లో అకౌంట్ క్రియేట్ చేసి ఏంజెల్ వన్‌లో ట్రేడింగ్‌ని స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ ట్రేడింగ్ చేయడంలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ పైన చూసుకుంటే స్టాక్స్ అని ఉంది కదా! సో, స్టాక్స్ అంటే ఇండివిడ్యువల్ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఐడియా, సూజ్లాన్, సెజిలిటీ, టాటా స్టీల్. సింగిల్ ఇండివిడ్యువల్ కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ అని ఉంటది. స్టాక్స్‌లోకి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను. సో, ఇందులో కూడా మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్ కంపెనీస్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అని 3 కంపెనీస్ ఉంటాయన్నమాట. లార్జ్ క్యాప్ అంటే ఎక్కువ అమౌంట్ అనమాట. ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి లార్జ్ క్యాప్ కంపెనీస్‌లో. ఎక్కువ క్యాపిటల్‌తో రన్ అయ్యే కంపెనీస్ అనమాట. మిడ్ క్యాప్ అంటే మీడియం క్యాపిటల్, మీడియం ఇన్వెస్ట్‌మెంట్‌తో రన్ అయ్యే కంపెనీస్. స్మాల్ క్యాప్ అంటే స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్‌తో రన్ అయ్యే కంపెనీస్ అనమాట. సో, ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వ్యూ ఆల్ అని నొక్కగానే ఇవి స్మాల్ క్యాప్ కంపెనీసు, ఇవి మిడ్ క్యాప్ కంపెనీసు, ఇవి లార్జ్ క్యాప్ కంపెనీసు. సో, ఈ ఇండివిడ్యువల్ కంపెనీస్ అనమాట. చూడొచ్చు ఇక్కడ మనకి బ్యాంక్‌కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి. వేరియస్ కంపెనీస్ ఉంటాయి. ఎందులో అయినా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలాగ సింగిల్ ఇండివిడ్యువల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో మనకి కమోడిటీస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చనమాట మనం. కమోడిటీస్ అంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ ఇవి కమోడిటీస్ కింద వస్తాయన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అండ్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ మినీ, న్యాచురల్ గ్యాస్ మినీ, గోల్డ్ మినీ అని ఉంది. సో, ఇక్కడ మినీస్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నార్మల్‌గా ఇన్వెస్ట్ చేయాలి అంటే క్రూడ్ ఆయిల్ లాట్స్‌లో కొనాలి. సో, చాలా కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ మినీ నేను చూపిస్తాను. సో, క్రూడ్ ఆయిల్ మినీ పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఇక్కడ మనం బై మీద క్లిక్ చేయగానే ఇక్కడ లాట్ సైజ్ అని అంటది. ఎందుకంటే కమోడిటీస్ లాట్స్‌లో కొంటాము. స్టాక్ మార్కెట్‌లో షేర్స్ నార్మల్‌గా కొంటాము. ఒక్కొక్క షేర్ వాల్యూ ఒక రూ. 50, 100, 200, 300 అలా ఉంటది. స్టాక్ మార్కెట్‌లో. బట్ స్టాక్స్‌లో అలా ఉంటది. కమోడిటీస్‌లో అలా కాదు. ఒక లాట్ వచ్చి 5000, 10,000 అలా ఉంటది. ఎందుకంటే ఇది లాట్స్‌లో కొనాలి. క్రూడ్ ఆయిల్ గాని, గోల్డ్ గాని, సిల్వర్ గాని. సో, ఇక్కడ నేను 1 లాట్ ప్రైస్ చూస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ రన్ అవ్వట్లేదు. సో, ఇది 506 చూపిస్తుంది. 506కి 1 లాట్ రాదు. ఇది క్రూడ్ ఆయిల్ మినీ అనమాట. మేబీ క్రూడ్ ఆయిల్ మినీ వస్తుందేమో. బట్ నేను క్రూడ్ ఆయిల్ మినీలో కాదు. నేను ఎందులో ట్రేడింగ్ చేశాను అంటే డైరెక్ట్ క్రూడ్ ఆయిల్‌లోనే ట్రేడ్ చేశాను. సో, దీనికి ఒక లాట్ సైజ్ వచ్చేసి 3260 చూపించింది. నేను 5000లో చేశాననమాట. ఒక లాట్ సైజ్ 5000 ఉన్నప్పుడు 2 లాట్స్ కొని ట్రేడింగ్ చేశాను. సో, ఇట్లాగా క్రూడ్ ఆయిల్ అనేది లాట్స్‌లో ఉంటది మనకి. అండ్ గోల్డ్, సిల్వర్ అయితే చెప్పలేము, చాలా కాస్ట్ ఉంటది. సో, గోల్డ్ ఒక్క లాట్ ఎంతో చూద్దాము. సో, 1 లాట్ గోల్డ్ 1,12,700 చాలా కాస్ట్. ఇంత పెట్టి నేను ఎప్పుడు ట్రేడింగ్ చేయలేదు. సో, కమోడిటీస్ అనేవి లాట్స్‌లో కొనాలి. కమోడిటీస్ అనేవి థౌసండ్స్‌లో, లాక్స్‌లో ఉంటది. మనం ట్రేడింగ్ చేయాలంటే చాలా రిస్క్. స్టాక్స్‌లో మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే పెద్ద రిస్క్ ఉండదు. ప్రాఫిట్ అన్నా, లాస్ అన్నా కొంచెంలో వస్తది, కొంచెంలో పోతది. బట్ కమోడిటీస్‌లో లాస్ వస్తే చాలా వస్తది. రీసెంట్‌గా నాకు 4000 లాస్ వచ్చింది కమోడిటీలో. సో, నేను ఫస్ట్ టైమ్ ట్రేడింగ్ చేశాను. అంటే నాకు పెద్దగా తెలీదు కమోడిటీస్ గురించి. నాకు లాస్ ఎందుకొచ్చిందంటే నేనేం చేశానంటే లాట్స్ కొనేసి మొబైల్ పక్కన పెట్టి టీవీ చూసాను. 1 అవర్‌లో అది పడిపోయింది గ్రాఫ్. అలా 2000 లాస్ వచ్చింది. 2000 లాస్ వచ్చిన తర్వాత దాన్ని కవర్ చేద్దామని మళ్ళీ సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ అక్కడ 2000 లాస్ వచ్చింది. అట్లా నాకు 4000 లాస్ వచ్చింది. అంటే నాకు తెలియక ఇన్వెస్ట్ చేశాను కమోడిటీస్‌లో. కమోడిటీస్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. లాస్ వస్తే 4000 ఎలా వచ్చిందో ప్రాఫిట్ వస్తే కూడా 4000 అలానే వస్తది. సో, చాలా జాగ్రత్తగా స్టాప్ లాస్‌ని పెట్టుకుంటే మనకి లాస్ రాదనమాట. నేను స్టాప్ లాస్ పెట్టకుండా వదిలేసాను. అది కూడా నేను నాకు తెలియకుండా వదిలేసి టీవీ చూడడం వల్ల నాకు లాస్ వచ్చింది. సో, కమోడిటీస్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాస్ చాలా ఎక్కువొస్తది. బట్ స్టాక్ మార్కెట్ ఈ స్టాక్స్ ఇండివిడ్యువల్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అంత పెద్ద లాస్ రాదు. ప్రాఫిట్ ఎలా వస్తదో లాస్ కూడా అంతే తక్కువే వస్తది. సో, ఇది సేఫెస్ట్ వే ఆఫ్ గెట్టింగ్ ప్రాఫిట్ అనమాట స్టాక్స్ అనేది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో కమోడిటీస్ కాకుండా కూడా మనకి ఇక్కడ నిఫ్టీ, సెన్సెక్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ నిఫ్టీ, సెన్సెక్స్‌ని కూడా మనం లాట్స్‌లోనే కొనాలనమాట.
దీని ప్రైస్ కూడా ఒక లాట్ వచ్చి మనకి 4000 5000 అలా ఉంటుంది. సో కమోడిటీస్ అండ్ నిఫ్టీ సెన్సెక్స్ 2 లాట్స్లో కొనాలి. ప్రాఫిట్ వచ్చినా ఎక్కువే వస్తుంది, లాస్ వచ్చినా ఎక్కువే వస్తుంది. సో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే. బట్ స్టాక్స్ సేఫ్ అని చెప్తాను. ఎందుకంటే ప్రాఫిట్ అన్న లాస్ అన్న రీజనబుల్గా వస్తుంది, అంత లాస్ రాదు, అంత ప్రాఫిట్ రాదు. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో అందరికీ తెలిసిందే చాలా ఉంటాయి. హెచ్డిఎఫ్సి, ఆదిత్య బిర్లా, మోతీలాల్, ఇట్లా చాలా ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మంత్లీ ఇంత అమౌంట్ మన శాలరీ నుంచి అని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాన్ని సిప్ అంటాం, సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఒకేసారి బల్క్లో ఒక 50,000 1,00,000 అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఇన్వెస్ట్ చేసి మనం వదిలేయడమే. ఆఫ్టర్ 1 ఇయర్ లేదా ఆఫ్టర్ 3 ఇయర్స్ మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సికి 3 ఇయర్స్ రిటర్న్స్ 23% పర్ ఇయర్ అని ఇచ్చారు. అంటే పర్ ఇయర్కి ఇప్పుడు 1,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 23% ఎక్స్ట్రా అమౌంట్ మన 1,00,000 యాడ్ అవుతుందన్నమాట. పర్ ఇయర్ 23% అన్నారు కాబట్టి సో 3 ఇయర్స్ అలాగే అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేయడమే. 1 ఇయర్ తర్వాత చూసుకుంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది, లాస్ కూడా వస్తుంది చెప్పలేము. బట్ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. సో మనం బ్యాంక్లో ఎలా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో ఇందులో కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా అంతే, మంత్లీ ఇంత ఇంట్రెస్ట్ అని ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో నేను ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పాను. సో నేను ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నాను. ట్రేడింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంట్రాడే, డెలివరీ. డెలివరీ అంటే స్టాక్స్ కొనేసి ఒక 1 మంత్ తర్వాత అమ్ముకోవడం, లేకపోతే 2 మంత్స్ తర్వాత అమ్ముకోవడం, అలా అనుకునే వాళ్ళు డెలివరీలో కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడియా షేర్స్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెలివరీ ఉంది కదా. సో ఈ డెలివరీలో నేను ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నా అకౌంట్లో 9,635 క్యాష్ ఉంది. సో నా డబ్బులతో నేను 880 మాత్రమే కొనగలను అక్కడ చూపిస్తుంది. ఆర్డర్ మే రిజెక్ట్ డ్యూ టు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. సో 880 కూడా రాదు, మేబీ అరౌండ్ 875. ఓకే, 875 షేర్స్ నేను కొనగలను నా దగ్గర ఉన్న అమౌంట్తో. సో ఇది డెలివరీలో అనమాట. డెలివరీలో నేను షేర్స్ కొంటే ఈరోజు నేను అమ్మలేను, కావాలంటే రేపు అమ్మేసుకోవచ్చు. అసలు ఈరోజు నేను పర్చేస్ చేయలేను. సాటర్డే సండే సెలవు అనమాట మార్కెట్కి. మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది. సో మండే టు ఫ్రైడేలో డెలివరీలో మనం షేర్స్ కనుక కొంటే అవి మనం 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత అలా అమ్ముకోవచ్చు. కొనిన రోజు అమ్మడానికి అయితే అస్సలు అవ్వదు. బట్ నేను డెలివరీలో షేర్స్ కొనట్లేదు. నేనేం చేస్తున్నానంటే ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నాను. ఇంట్రాడేలో ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. ఇంట్రాడేలో షేర్స్ కొంటే మనం ఆ రోజే కొనాలి, ఆ రోజే అమ్మాలి. సో నేను ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తున్నాను అనమాట ఇంట్రాడేలో. ఆ రోజు నేను అమ్మలేదంటే ఆటోమేటిక్గా 3:15కి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఆటోమేటిక్గా అవి సెల్ అయిపోతాయి. సో మనం చూసుకొని మనం అమ్ముకోవాలి. ఎందుకంటే మనం అలా వదిలేస్తే మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఎవ్రీ 5 మినిట్స్కి, ఎవ్రీ 3 మినిట్స్కి మనం ఆ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా చూసుకుంటూనే ఉండాలి, లేదంటే లాస్ వస్తుంది. సో నేను ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇది అనమాట ట్రేడింగ్ యాప్లో మనకు ఉండే ఆప్షన్స్. స్టాక్స్ ఉంటాయి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డి ఉంటాయి. సో డైలీ ట్రేడింగ్ చేసుకోవాలి ఇంట్రాడేలో అనుకునే వాళ్ళు స్టాక్స్లో ఐడియా సూజ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇలా ఇండివిజువల్ కంపెనీస్లో పెడతాం కాబట్టి మనకి ప్రాఫిట్ అన్న లాస్ అన్న తక్కువే వస్తుంది. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరైతే కమోడిటీస్లో చేయాలనుకుంటారో ప్రాఫిట్ వస్తే బాగా వస్తుంది, లాస్ వస్తే భారీగా వస్తుంది. సో ఇది చాలా రిస్కీ ప్రాసెస్. మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ కమోడిటీస్ని. సో స్టాక్స్ అయితే సేఫ్. సో మనం ట్రేడింగ్ చేస్తే ఛార్జెస్ కూడా పడతాయి అన్నమాట. ఫ్రీగా మనం ట్రేడింగ్ చేసుకోవడానికి అవ్వదు. సో నేను ఇప్పటి వరకు పే చేసిన ఛార్జెస్ 1,165 రూపీస్. ఇది ఓన్లీ ఫ్రమ్ నవంబర్ 8th to 14th నవంబర్లో నేను పే చేసిన ఛార్జెస్ 1,165. సో ప్రతి ట్రేడ్కి కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్రూడ్ ఆయిల్లో నేను ట్రేడ్ చేశాను. 7,260తో ట్రేడ్ చేసినప్పుడు 14th నవంబర్లో నాకు బ్రోకరేజ్ 20 అండ్ ఛార్జెస్ 7 రూపీస్. అండ్ బై చేశాను, సెల్ చేశాను. సో రెండింటికి కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇట్లాగా నేను నవంబర్లో పే చేసిన ఛార్జెస్ 1,165. సో మైండ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు మనం ట్రేడింగ్ చేస్తున్నామంటే మనకు ఒక 200 ప్రాఫిట్ వస్తుంది అంటే అందులో 100 ఛార్జెసే పోతే మనకి 100 మిగులుతుంది. సో ఎంత పెట్టి ఇన్వెస్ట్ చేయాలి, ఛార్జెస్ పోగా మనకి ఎంత మిగులుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్. సో ఇది ఐడియా గ్రాఫ్ అనమాట. నేను నిన్న ఐడియాలో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఒక 400 ప్రాఫిట్ వచ్చింది.
సో ఇక్కడ గ్రాఫ్ మనకి అర్థం కాకపోతే ఇక్కడ చార్ట్స్ అని ఉంటాయి. ఈ చార్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తదనమాట. వీటిని క్యాండిల్స్ అంటాము. సో ఈ క్యాండిల్స్ నాకంత అర్థం కావు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే పైన క్యాండిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి లైన్‌లో కావాలి అంటే అది లైన్‌లో చూపిస్తది. అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్టెప్ లైన్‌లో కావాలంటే స్టెప్ లైన్‌లో చూపిస్తది. ఏరియాలో కావాలంటే ఏరియా. ఇది కొంచెం క్లియర్‌గా ఉంది, అర్థమవుతుంది చూడండి. ఈ పాయింట్ దగ్గర 10.18 ప్రైస్ ఉంది. ఈ పాయింట్ దగ్గర 10.17. సో ఎలాగ తగ్గింది, తర్వాత ఎంతవరకు పెరిగింది. సో ఇందులో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి. ఇట్లాగే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి చార్ట్ అనేది క్లియర్‌గా అర్థం కాకపోతే, ఈ చార్ట్ అర్థం కాకపోతే ఇక్కడ చార్ట్స్‌లో క్లిక్ చేస్తే మనకు వస్తుందన్నమాట. అండ్ ఆల్సో మనకి బుల్లిష్, బేరిష్ అని 2 ఉంటాయన్నమాట. సో ఇక్కడ డెరివేటివ్స్‌లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ అని వచ్చింది కదా! బుల్లిష్ ట్రెండ్ అంటే ఆ రోజు ప్రైస్ పైకి వెళ్తుంది అని అర్థం. బేరిష్ ట్రెండ్ అంటే ఆ రోజు ప్రైస్ కిందకి వస్తుంది అని అర్థం. అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకొని మనం పైకి వెళ్తుంది అన్నప్పుడు ఆ టైంలో గ్రాఫ్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తది. సో ఈ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఈ చార్ట్స్ గురించి తెలుసుకోవాలి. బుల్లిష్, బేరిష్ ఇవి తెలుసుకోవాలి. ఏ స్టాక్‌లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో అమ్మేయాలి ఇది తెలిసుండాలి. ప్లస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా పెరుగుతుందా, తగ్గుతుందా ప్రైస్ ఇది మొత్తం చూసుకోవాలి. ఇప్పుడు కొనేసాం కదా షేర్స్ 1 అవర్ తర్వాత వచ్చి చూద్దామని చూస్తే మనకి లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా దాన్ని మానిటర్ చేస్తూనే ఉండాలి. సో ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్‌లో చేయాలి, బిజినెస్ చేయాలి అనుకుంటారో ఇవన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే బిజినెస్ చేయండి. నా వీడియో చూసి నేను చెప్పానని చెప్పి వెళ్ళి ఎవరు కూడా మీ మనీ పెట్టి చేయొద్దు. ఎందుకంటే లాస్ వస్తే నాకు సంబంధం లేదు. నాకే 4000 లాస్ వచ్చింది క్రూడ్ ఆయిల్‌లో మొన్న రీసెంట్‌గా. సో నాకు తెలియకుండా కమోడిటీస్‌లో ఫస్ట్ టైమ్ ట్రేడింగ్ చేయడం వల్ల నాకు లాస్ వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకొని ప్రతి ఒక్క ఆప్షన్ గురించి తెలిసినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే లాస్ వస్తది. సో నాకు 4000 లాస్ వచ్చింది, నో ప్రాబ్లమ్. తర్వాత 2 డేస్‌లో 1100 నేను కవర్ చేశాను. రిమైనింగ్ 2900 నెక్స్ట్ వీక్‌లో కవర్ చేసేస్తాను. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను అన్ని ఆప్షన్స్ తెలుసుకొని జాగ్రత్తగా చేసుకుంటున్నాను. ఒకరోజు ప్రాఫిట్ వస్తే, ఒకరోజు లాస్ వస్తది. సో పర్వాలేదు. మంత్ మొత్తం మీద లాస్, ప్రాఫిట్ వచ్చినా ఎంతో కొంత మిగిలితే మనకి చాలు. సో నేను అలాగే ట్రేడింగ్ చేయాలని అనుకుంటున్నాను. సో నా వీడియో చూసైతే ఎవరు కూడా మీకు తెలియకుండా ఎవరు ఇన్వెస్ట్ చేయకండి. పూర్తిగా తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.